వెల్కమ్ టు డార్జిలింగ్. షేట్ బ్రో, ఏం కనిపించట్లే ముంగట. ఇది బెస్ట్ రైడ్ టిల్ డేట్ నాకు. ఠీకే చలో సబ్స్క్రైబ్. ప్రౌడ్ ఇండియన్ మూమెంట్. మొత్తం చెక్కలు ఉన్నాయి రా, ఇలా పోతారా. చైనా బార్డర్ ఉంటుంది, చైనా బార్డర్ పోవాలనేది మా మెయిన్ టార్గెట్ అన్నమాట. ఎవడు రాడు? తెలంగాణ తెలుగు స్టేటే. గడ్డ కట్టిపోతుంది చేతులు, ఇప్పుడే ఇట్లుంది అని చెప్పేసి అంటే. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ వినయ్ మొత్తం ఫ్రమ్ మాల్డా. సో దిస్ ఈస్ అవర్ డే 5 ఇన్ మై సిక్కిం రైడ్ అనమాట. సో ఇప్పుడైతే మొత్తం సదురుకోవడం, ప్యాకింగ్ అవన్నీ చేసేస్తున్నాం. టైం వచ్చేసి 5:27 అవుతుంది. సో ఈరోజు మేము గ్యాంగ్టాక్ రీచ్ అవుతాం అనమాట. అంటే సిక్కిం ఎంటర్ అవుతాము. ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ అన్నమాట మనకి మన రైడ్లో. సో వెస్ట్ బెంగాల్ దాటగానే, సిలిగురి దాటగానే మనకైతే గ్యాంగ్టాక్ రీచ్ అయిపోతాం. అండ్ ఈరోజు గ్యాంగ్టాక్లో ఎప్పుడు రీచ్ అవుతాము ఏంది అనేది కూడా మాకు తెలియదు. మొత్తం ఘాట్ సెక్షన్స్, మనకు ఎంతో ఇష్టమైన, మనకు నచ్చిన సెక్షన్స్ వస్తున్నాయి ఈరోజు. బెస్ట్ రైడ్ అని చెప్పాలి. ఇంకా మొత్తం రైడ్లో సిలిగురి నుంచి వెళ్ళి గ్యాంగ్టాక్ వరకు ఒక 3 hours ఉంది, మొత్తం ఘాట్స్. సో దట్ వుడ్ బి వెరీ ఫన్ అన్నమాట. సో ఇప్పుడైతే ప్యాక్ చేసుకుంటున్నాం. మాల్డా నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 320 to 350 మధ్యలో ఎక్కడ ఉంది డిస్టెన్స్. బట్ 8.5 to 9 hours చూపిస్తుంది. ఈ రూమ్ చెప్పినా కదా 1300. ఇద్దరు ఇక్కడ పడుకున్నారు, ఎక్స్ట్రా బెడ్ తీసుకున్నాం, కింద ఒకరు పడుకున్నాం. సో హ్యాపీ విత్ ద ప్లేస్. కిందికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సమ్ రాయల్ అనేమో ఉంది. కిందికి వెళ్ళిన తర్వాత హోటల్ పేరు అయితే చూపించేస్తా. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ప్యాక్ చేసుకున్నాం కదా. సో బైక్స్కి ఫిక్స్ చేయడానికి మినిమం 15 to 20 minutes పడుతుంది. ప్యానెట్స్ లేవు, ఓన్లీ టాప్ బాక్స్. సో ఐల్ సీ ఆన్ ద బైక్. ఇదే అన్నమాట మనం లాస్ట్ నైట్ ఉన్న హోటల్ రాయల్ పార్క్. ఇది మన బండి. మొత్తం మంచు పడింది అనమాట నైట్ అంతా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే ఇక్కడ మొత్తం ఫాగ్ ఉంది అండ్ 20 degrees ఉంది. సో ఇక్కడ ఇలా ఉందంటే గ్యాంగ్టాక్, ఇమాజిన్ గైస్, ఇప్పుడు 10 ఉంది గ్యాంగ్టాక్లో చూసిన. సో కాంట్ వెయిట్ టు గో దేర్. చలో లెట్స్ స్టార్ట్. ఓం నమః శివాయ, ఓం గం గణపతి నమః, జై హనుమాన్. बाय भाई मालदा, హైదరాబాద్ జరూర్ ఆనా కోయి ఇదర్ హే. తో వీళ్ళకి హిందీ సరిగ్గా అర్థం అవ్వట్లేదు, ఓన్లీ బాంగ్లా మాట్లాడుతున్నారు. మనకు బాంగ్లా మొత్తానికి అర్థం అవ్వట్లేదు, అంత ఆగమాగా ఉంది. ఓ లుక్ ఎట్ దిస్ ఫాగ్ మ్యాన్, అమేజింగ్ ఫాగ్, సూపర్ ఉంది కదా ఫాగ్. పార్కింగ్ లైట్స్ వేసేసాయి. క్రేజీ 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 ఫాగ్ మ్యాన్, క్రేజీ ఫ్రాగ్ అంటున్నా. వా అమ్మ జీవితం, అసలు ఈ ఫాగ్ ఏంది. నేను గ్లౌజెస్ పెట్టుకోలేదు, సంకన ఆగిపోతుంది చలి. గ్లౌజెస్ ఎందుకు పెట్టుకోలేదు? ఫాగ్ ఫీల్ అయిదాం, కొంచెం చల్లగా ఉంటుంది, ఉడకపోస్తుంది కొంచెం దూరం వరకు అనుకుంటే గడ్డ కట్టిపోతుంది చేతులు, ఇప్పుడే ఇట్లుంది అని చెప్పేసి అంటే. ఇంకా గ్యాంగ్టాక్ సిక్కిం నతులా పాస్ ఎట్లుంటుందో ఏమో, పర్మిషన్ దొరుకుతలేదంట. ఓ గాడ్, 0 point ఇవన్నీ సుక్కలే నాకు హ్యాండ్స్కి. బట్ అమేజింగ్ ఫాగ్ గైస్, అమేజింగ్ ఫాగ్. బాబా ఐఎమ్ లవింగ్ దిస్ ఫాగ్. బట్ కొంచెం మెల్లగా పోవాలి, ఎందుకనంటే విజిబిలిటీ తక్కువ ఉంటుంది కదా. మొత్తంగా అమ్ముకుపోయింది అసలు, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆడి ఆడు ఉంది కూడా కనిపించలే నాకు. నా అద్దం వైజర్ ఉంది కదా, దీనిపైన మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి, తుడుచుకుంటా కూర్చుంటున్నా. గ్లౌజెస్ పెట్టుకోవాలరా, చల్లగా ఉందిరా. గ్లౌజెస్ పెట్టుకుంటే కొంచెం హాయిగా ఉందబ్బా. ఏం చల్లగా వణికిపోతుంది, లోపలనే ఘోరంగా చల్లగా ఉంది. అమేజింగ్ ఫీలింగ్ ఉంది అసలు ఇట్లా నడుపుతుంటే. నేను మున్నార్లో, ఊటీలో కూడా రైడ్ చేసిన, బట్ ఇది అంతకన్నా ఎక్స్ట్రీమ్ ఉంది. ఎక్స్ట్రీమ్ ఫాగ్ అని చెప్పాలి. ప్రోలో అది కెమెరా ఏం మ్యాజిక్ చేస్తుందో, ఏం కనిపిస్తుందో తెలియదు, కానీ
నాకైతే ఏం కనిపించలేదు, ఎందుకంటే నాకు ఇంపార్టెంట్గా నాకు ఈ వైజర్ చేయబట్టి మొత్తం నిండిపోతుంది ఇలా. అయ్యో తుడుచుకోవడమే అవుతుంది నా బతుకంతా. టైం వచ్చేసి 7:30 అవుతుంది అండ్ ఇంకా ఫాగ్ అయితే కొంచెం క్లియర్ అయిపోయిందన్నమాట. జస్ట్ దూరంలో కొంచెం కొంచెం లైట్గా కనిపిస్తుంది, బట్ ఇక కొంచెం విజిబిలిటీ అనేది కొంచెం బాగుందన్నమాట ఇంకా. సో ఇప్పుడు స్పీడ్ పెంచాలి, బట్ స్పీడ్ పెంచడానికన్నా మనం ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం అన్నమాట. అమ్మ ఇట్లా ఉరికొస్తూ ఉంటారు, స్పీడ్గా పోవాలన్నా భయమే. ఒక దగ్గర ఒక చిన్న సిటీ వస్తే సిటీలోకి ఎంటర్ అయినాం. హైవే పైన అయితే మాకు బ్రేక్ఫాస్ట్ దొరకదని చెప్పేసి, అండ్ అమేజింగ్ ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే. పూరి తిన్నాం, పూరి అయితే సూపర్ ఉండే, బట్ ఒక చిన్నగా స్వీట్ తిందామని చెప్పేసి అనుకున్నాం, బట్ అది పెరుగుతో చేసినట్టున్నారు, పుల్లా ఉంది, గలీజ్ అంటే గలీజ్ అనిపించింది అని చెప్పి అన్నాడు పవన్. అరే నేను తిందామని చెప్పి నేను తినలేకపోయినాం. ఫుడ్ యాక్చువల్గా పూరి దాంట్లో ఆలు మనకి గ్రీన్ పీస్ ఉంటాయి కదా, దాంతో చేసి ఇచ్చిండు అనమాట. సూపర్ అనిపించింది నాకు టేస్ట్. ట్రస్ట్ మీ, అన్ని బ్రేక్ఫాస్ట్లలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ నాకు మంచిగా అనిపించింది ఇక్కడ. స్టాండ్ తీసుకున్నాడు స్టాండ్. ప్రౌడ్ ఇండియన్ మూమెంట్. ఇండియన్ పీపుల్ గురించి చెప్తున్నా. ఏమైనా కానీ సరే ఎదుటోడు స్టాండ్ తీసుకుంటే శత్రువు అయినా సరే స్టాండ్ తీసుకోమని చెప్తాం మేము. ట్రైన్ సౌండ్, తన ట్రైన్ ఎక్కడ ఉంది అయ్యా అర్థమవుతుందా నాకు. ట్రైన్ ఎక్కడుంది? ఓ ఇక్కడ ఉంది ట్రైన్. నాకు ఆ ట్రైన్ కనిపిస్తలేదు. అమేజింగ్ ఉంది రోడ్, అమేజింగ్. లైక్ స్ట్రైట్ లాస్ట్ 4 kilometers నుంచి వెళ్ళి 0 ప్యాచెస్. ఆ మధ్యలో కొన్ని ప్యాచెస్ వచ్చినాయి అన్నమాట. మేము ఒక దగ్గర రైట్ తీసుకున్నాం సిలిగురికి 120 ఉన్నప్పుడు. అప్పటి నుంచి కొన్ని ప్యాచెస్ వచ్చినాయి మధ్యలో, బట్ ఒక లాస్ట్ 3-4 kilometers నుంచి వెళ్ళి స్ట్రైట్ రోడ్, 0 ప్యాచెస్. అమేజింగ్ ఉంది తెలుసా రోడ్, స్ట్రైట్గా కుదర్. ఇది ఎక్కడ ప్రాసెస్ రా నాయన, ఆడబెట్టలు కొట్టించి ఇడికొచ్చి బిల్లు కట్టమంటాను కాక. నీ అబ్బాయి ఏం దిగుడురా ఇప్పుడు దిగాలన్నారా బాబు, ఇది అవ్వ దిగద్దనే కదరా బాబు, నీ తలకాయ నొప్పి. మంచిగున్నారా బాయ్ అయితే కానీ. ఫస్ట్ సారి కొడితే నెట్వర్క్ ఎర్రర్ అని చెప్పేసి అన్నది. ట్రాన్సాక్షన్ స్టేటస్ ఏమో మరి ఒకసారి చూసుకుంటాను నేను, కార్డు ఎందుకు మంచిదే. 2 సార్లు డెబిట్ అయినా అవుతుంది అప్పుడప్పుడు. మాలూమేనా తెలంగాణ, తెలుగు స్టేటే. हाँ अभी जा रहे इधर सिक्किम और नेपाल, సిక్కిం నేపాల్ जा रहे. సిలిగురి 52 ఇక్కడ నుంచి మాకు. అండ్ డార్జిలింగ్ ఫస్ట్ టైం కనిపిస్తుంది చూడండి. డార్జిలింగ్ 124, ద ఫేమస్ హనీమూన్ డెస్టినేషన్ డార్జిలింగ్. అంటే మనకెందుకులే ఇప్పుడు అవన్నీ, కానీ బైకర్స్కి కూడా ఓకే బాగానే ఉంటుంది. సిలిగురి మాకు ఇంకా 30 kilometers ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ చాలా ముందుకు వచ్చేసిన, అంటే 90 మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వచ్చేసిన. మనల్ని కాల్ చేసి అన్న వెనకాల ఒక మంచి స్పాట్ అయిందన్న, అక్కడ ఆగినామని చెప్పేసినారు అనమాట. సో ఇంకా మళ్ళీ వెనక్కి పోలేక మీరు రండ్రా బై, నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసిన పవన్కి. సో వాళ్ళు అయితే వస్తున్నారు. సో అప్పటి వరకు మనం ఒక చిన్న టైం లాప్స్ వేసుకుందాం అని చెప్పేసి నేను కెమెరా బయటకు తీసిన అండ్ మీతో మాట్లాడుతున్నా. సో టైం ల్యాబ్స్ చూద్దాం ఒకటి. చాలా రోజుల తర్వాత నాకు ఇట్లా సోలోలో ఒక టైం ల్యాబ్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, బికాస్ దీస్ గైస్ ఆర్ నాట్ హియర్. నేను ఒక్కనే ఉన్నా కదా అందుకు. సో యా టైం ల్యాబ్స్ చూద్దాం పడండి. వినయ్ మోతో బోల్ के रहते, तेलुगु में रहते सब. इधर आना యాక్చువల్గా మీకు అందరికి చెప్పడం మర్చిపోయినా, ఈరోజు హోలీ అనమాట. సో హోలీ రోజు మా డే 5 అయితే అవుతుంది సిక్కిం రైడ్. టుడే ఇస్ మండే హోలీ అనమాట.
సో లుక్ ఎట్ దిస్ గైజ్, హోలీ, హ్యాపీ హోలీ బోల్తే, హ్యాపీ హోలీ. సో ఇక్కడ కలిసారన్నమాట వీళ్ళని. మనలు ఇద్దరు వెనకాల వస్తున్నారు. టైం ల్యాబ్స్ పెట్టడం అయితే పెట్టినా కానీ మొత్తం కలర్ పూసేసింది. చూడండి ఫేస్కి కూడా మొత్తం ఉందన్నమాట. అయితే మొత్తం తీసేసుకొని కొంచెం మాత్రం పెట్టుకున్నా అంతే, ఆ కలర్ ఎల్లో కలర్ అలానే. ఎనీవే గైస్, హ్యాపీ హోలీ. నైస్ నైస్, ఐ లైక్ ఇట్. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఐ లవ్ రైడింగ్ ఇది. ఏ ముందుంటా, కొంచెం పని ఉంది. चल हाँ ठीक है चलो सब्सक्राइब यार, यूट्यूब चैनल में डाल देना. डालेगा, थोड़ा लेट होगा लेकिन ठीक है. रिटर्न हैदराबाद जाने के बाद डालते पूरा. चलो ఏంద్రా ఇది, ఈడ ఎవడు రాడు, అదే టీషర్ట్ రాకట్లున్నది. మేమైతే జస్ట్ ఇప్పుడే సిలిగురి, ఇంకా ఒక 1-2 కిలోమీటర్ సిలిగురి ఉంది అనగా ఒక లెఫ్ట్ తీసుకోమనింది అనమాట మమ్మల్ని. సో దీన్ని కుర్సయాంగ్ రోడ్ అని చెప్పేసి అంటారంట, మ్యాప్లో చూసి చెప్తున్నా. ఇంకా ఒక 8-9 కిలోమీటర్స్ తర్వాత ఇక మనకి ఫుల్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అమేజింగ్ ఘాట్ సెక్షన్ అయితే కనిపిస్తుంది నాకు మ్యాప్స్లో, బట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో మనం ఘాట్ ఎంటర్ అయిన తర్వాత చూద్దాం అసలు ఘాట్ సెక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది. ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, హిల్లు, అదే మనం ఇప్పుడు ఎక్కేది. అండ్ చుట్టూ చూడండి అసలు అమేజింగ్, మొత్తం మూసుకుపోయింది పైనంతా. ఇప్పుడు మనం ఎక్కుతుంటే చల్లగా చల్ల పెడుతుంది నాకు తెలిసి. పైకి ఎక్కుతున్న ఫీలింగ్ నా బండికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ ద పవర్ ఇట్లా తగ్గుతున్న తెలుస్తుంది, ఆ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. పవర్ తగ్గే ఫీలింగ్ తెలుస్తుంది. పైకి ఎక్కుతున్నాం మనం స్లోగా. బట్ యాక్చువల్ టర్న్స్ వస్తాయి చూడు, అది అసలు క్రేజీ. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట ఇక్కడ, ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్. ఇప్పటి వరకు మనం నార్త్ పోలే, నార్త్ ఈస్ట్ పోలే, బట్ ఈరోజు వి ఆర్ ఎంటరింగ్ నార్త్ ఈస్ట్. వెల్కమ్ టు డార్జిలింగ్, లవ్ దిస్ ఘాట్స్ మ్యాన్. ఏమన్నా కానీ ఈ ఘాట్ సెక్షన్లో నడిపితే ఆ కిక్కే వేరవ్వా. ఏదైనా తాగి ఘాట్ సెక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసాను కదా, కాకపోతే డైరెక్ట్ మోమోస్ కనిపించినాయి. సో మోమోస్ తినేసి ఘాట్ అయితే ఎంటర్ అవుతాం అనమాట. తినేసి గోపురం వల్ల కనిపిస్తాం ఎంత తినేసినాం. ఇప్పుడు రివర్స్ సైడ్ వచ్చేసింది అనమాట. స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గో టు సిక్కిం. ఆడియో మొత్తం బిస్కెట్ అయింది. వ్యూస్ వచ్చినాయి కావచ్చు, బట్ నా ఆడియో మొత్తం బిస్కెట్ అయింది. నేను అది పెట్టుకోవడం మర్చిపోయినా ఆడ తినేసిన తర్వాత. అడాప్టర్, మైక్ అడాప్టర్. అయ్యో దేవుడా, ఎంత పని అయిపోయిందిరా. ఓ లుక్ ఎట్ దిస్ ప్లేస్. అసలు మంచి వ్యూస్, మంచిగా మాట్లాడుకుంటూ వచ్చిన అప్పటి నుంచి వెళ్ళి అమ్మ జీవితం వాయిస్ పోయింది. ఇంకా లక్కీగా వెంటనే చూసుకున్నా, ఒక ½ అవర్ బ్యాక్ అయితే అనుకుంటా మేము స్టార్ట్ అయింది కూడా. బట్ వ్యూస్ క్రేజీ, ఎంత క్రేజీ ఉన్నాయి. వీటికెళ్ళి చూస్తుంటే అసలు మస్తు కనిపిస్తుంది, మస్తు అంటే మస్తు కనిపిస్తుంది. వావ్, సూపర్. ఇట్లా మనతోనే తిరుగుతుందా రైలు పట్టాలు. ఎక్కడో ఒక దగ్గర రోడ్డు పైకి వస్తుంది అనమాట. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది, దానిపైకి వెళ్తున్నాం. మంచిగా అనిపిస్తుంది, ఫీల్స్ డిఫరెంట్. మనకు అలవాట్లేదు కదా. అల్లు వచ్చింది చూడండి ఇక రోడ్డు పైకి వెళ్ళి. చేతులకు ఘోరంగా చల్లకపోతుంది లోపలికి. షేట్ బ్రో, ఫీలింగ్ కోల్డ్ ఘోరంగా. మన హైదరాబాద్లో కూడా ఇట్లాంటి ట్రైన్లు వేయచ్చు కదా, చిన్నగా సిటీలకి వెళ్ళి.
ఆ మెట్రో కాకుండా ఇంటి ముంగడికి వెళ్ళి పోయేటి భలే ఉంటాయి మంచిగా. చేతులు గడ్డ కట్టిపోతున్నాయి బాబు. పొద్దున్న డ్రైవ్ చేసిన నేను, ఎంత ఫాగ్ ఉండే అంత, కానీ ఇంత చలి లేదు. ఈడ ఫాగ్ తక్కువ బట్ చల్లదనం అమ్మో టూ మచ్ ఉంది. చల్లగా అయిపోయినాయి చేతులు. వాళ్ళిద్దరు మంచిగా హ్యాపీగా ఏంది ఆడ రోడ్డు పైన పొద్దున వస్తుంటే ఆపేసినప్పుడు లైనర్ వేసుకున్నాడట కళ్యాణ్. మనోడేమో ఆయనకు జాకెట్ ఉన్నదన్నమాట ఆర్మీది, అది కూడా మంచి -డిగ్రీస్ని ఆపుతుందంట. ఆయన అది వేసుకున్నాడు. వాళ్ళకి తెలుస్తలేదేమో, నాకు అమ్మో ఘోరంగా చల్లగా ఉంది. పైకి ఎక్కినా కొద్దీ చలి ఎక్కువైతుంది, పైకి ఎక్కినా కొద్దీ చలి ఎక్కువైతుంది. వేసుకోవాల్సిందిరా జాకెట్, వేసుకోవాల్సింది లోపల లైనర్ వేసుకోవాల్సింది. సిగరెట్ తాగుతున్నావా? నాకు అలవాట్లేదే చలి తట్టుకోవడానికి. బట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కాకా. ఫాగ్ చూడండి అగో పోతుంది పైకి వెళ్ళి. నిజంగా ఘోరంగా తలపెడుతుంది గైస్. కొల్లి హిల్స్లా పైకి ఎక్కినాం కానీ మేము పోయింది కాలం వేరు, లాటిట్యూడ్ తక్కువ. ఇది పైకి వెళ్తున్నాం, ఇంకా హైట్ ఎక్కువ దీనికి. చాలా ఎత్తులోకి వెళ్ళిపోతున్నాం, చాలా ఎత్తులోకి. ఇట్లా అనుకుంటూనే పోవాలేమో సిక్కిం దాకా. వైజర్ వేస్తే మొత్తం నిండిపోతుంది. నా నోట్లో నుంచి వచ్చే ఆవిరి ఉంటుంది కదా, అది మొత్తం ఇట్లా మూసుకోపోతుంది. తీస్తే మంచిగా అవుతుంది, కానీ తీసిన కొద్దిసేపు సుక్కలు లోపలికి ఇట్లా పోతుంది చల్లగా. మొత్తం ఫాగ్ అనిపిస్తుందా మీకు? ఓ ఏమని ఉన్నది ఈ ఫాగ్. అరే దేవుడా, మొన్న కొడైకెళ్ళ పోయినప్పుడు కూడా ఫుల్ ఉండే ఫాగ్, బట్ ఈయనంతా కాదబ్బా, అసలు ఘోరంగా ఉంది. మెన్ నెట్వర్క్ డ్రైవ్ స్లో. ఓకే, అసలు ఘోరంగా అవుతున్నాయి సెలబ్రేషన్స్. అండ్ వీడికి వండుకో మంది ఎక్కువైంది, వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నట్టున్నారు. గ్లాసుకి మొత్తం ఆవిరి వచ్చేసింది. పై చేయి పైకి లేపుదాము తీద్దామని అంటే ముంగట వెనకాలే ఉన్నది కారు. వద్దురా. ఇక్కడ ఒక మానెస్టరీ ఉంది చూడండి, రిజ్జిన్ సెహ్రబ్ ఖోలింగ్ మానెస్టరీ. చెప్పొద్దు అనుకుంటున్నా, కానీ చెప్పక తప్పట్లేదు. అసలు అవి అట్లాంటివి అసలు ఏం మాట్లాడద్దు అనుకున్నా లాగ్లో, కానీ చెప్పక తప్పట్లేదు. అమ్మాయిలు చాలా క్యూట్గా ఉన్నారు ఇక్కడ. అసలు ఏమన్నా ఉన్నదా ఈ ఫాగు? బాబా అల్టిమేట్ ఫాగ్. అసలు రావాలి గైస్, మీరు రావాల్సిందే ఇక్కడికి. ఎట్లా వస్తారో తెలియదు, కార్లో వస్తారో, బండ్లో వస్తారో, ఫ్లైట్లో వస్తారో తెలియదు, కానీ దిస్ ఈజ్ ద టైం. మార్చ్ బెస్ట్ టైం, సిక్కింకి రండి. అమేజింగ్ ఫాగ్. పైన ఏమన్నా కనిపిస్తుందా మీకు? అసలు నా గోప్రో స్క్రీన్ పైన చూడండి. హలో డామ్. క్లాసిక్ ఒకటి చూసినావా బ్రౌన్ కలర్? ఒకటి వచ్చింది కదా, వాడు సైడ్కి ఓవర్టేక్ చేయడానికి ఇట్లా పోయిండు, తిప్పిండు, నేను వెనక తిప్పిన, కానీ వాడి టక్కున ఆగిపోయింది బండి. కానీ టప్పున వానికి ఇండికేటర్ గుద్దు, వాని ఇండికేటర్ లైట్ గుద్దుడు కానీ వెనకకి వచ్చింది. ఇక నా వెనకకి వచ్చేసరికి వాని ఇండికేటర్ నా టైర్కి తాకింది, ఇరిగిపోయింది వాని ఇండికేటర్, కానీ మొత్తం కాదు లైట్గా. మంచి కొండలతో ఎంజాయ్ చేయాలి రవ్వే అనుకున్నా, కానీ ఈ ఫాగ్తో ఎంజాయ్ చేస్తా అనుకోలేదు. లిటరల్గా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఫాగ్. నేను ప్రతిసారి ఏమనుకున్నా అంటే, ఆహా సూపర్ మంచి కొండలు, తెల్ల కొండలు చూస్తాం రవ్వే అనుకున్నా, కానీ సిక్కిం రైడ్ పోతుంటే ఇట్లాంటి వెదర్లా ఇట్లా డ్రైవ్ చేస్తా, రైడ్ చేస్తా, ఇట్లా చూస్తా ఫాగ్ అనుకోలేదు పై. అవ్వా మధ్యలో ఒక దగ్గర ఆగినాం, ఓపెన్ ప్లేస్ ఒకటి వచ్చిందనమాట. అక్కడ ఆగేసి లోపల లైనర్ వేసుకున్నా. చలికి ఇట్లా గడ్డ కట్టిపోతుంది బాడీ అంతా. లోపల లైనర్ వేసుకున్నాం. ఇంకా ఓ షేట్ బ్రో, ఏం కనిపించట్లేదు ముంగట. విజిబిలిటీ జీరో విజిబిలిటీ అంటే ఇదేనేమో, ఏం కనిపించకుండా రైడ్ చేయడం. అది ఏంద్రీ ఎడదికి వెళ్ళి ఏం వచ్చినా కనిపించదు నాకు. ఓగో ఇప్పుడు కనిపించింది, ఇటు వచ్చినాక దగ్గరకు వచ్చినాక కొంచెం కనిపిస్తొట్టు గైస్, సీరియస్గా చెప్తున్నా, కొంచెం కనిపిస్తొట్టు. బ్లైండ్గా పోతున్నాను తెలుసా, లెఫ్ట్లోకి వెళ్ళి పక్కన లెఫ్ట్ గీతుంది కదా, ఆ పార్కింగ్ లైట్ వేసుకొని ఆ లెఫ్ట్ గీత పట్టుకొని పోతున్నాం. ఇక అప్పుడప్పుడైతే వేసుకుంటే ఏం కనిపిస్తలేదు నాకు. వైజర్ దించితే ఏం లేదు, వైజర్ ఎత్తితే కొంచెం ఇక బండి కనిపిస్తుంది అంతే. ఓ గాడ్, వాట్ ఎ రైడ్ మ్యాన్, వాట్ ఎ రైడ్. దిస్ ఈజ్ లైక్
క్రేజీ. ఇది బెస్ట్ రైడ్ టిల్ డేట్ నాకు. అసలు ఇంత ఘోరంగా నేను ఎప్పుడు రైడ్ చేసిందే లేదు. మై గాడ్, బాబా బాబా తడిచిపోయినా నేను. నా జాకెట్ తడిచిపోయిందంటే నమ్మండి, ఫాక్కి ఇగో మొత్తం వెట్ అయిపోయింది జాకెట్. ఇట్లా మళ్ళా ఘాట్ ఒకటి ఉంది ఇక్కడ, కానీ మనం పోతలేం అటు. వావ్, మొత్తం ఒక్కడేసారి వెళ్ళిపోయింది, ఏం లేదు చూడండి. క్రేజీ. పండ్లన్నీ ఘోరమైనట్టు అయిపోయినాయి. ముక్కులకెళ్ళి చీమిడి గారుతూనే ఉంది తెలుసా నాకు. ముక్కులకెళ్ళి నిన్నటి దాకా ఎంత ఎండ, చచ్చిపోయినాం. ఇప్పుడు ముక్కులకెళ్ళి చీమిడే గారుతాం డైరెక్ట్. ఆల్మోస్ట్ ఒక 20 minutes నుంచి వెళ్ళి కిందికి దిగుతున్నాం అనమాట. ఫాగ్ కాదు కదా, అన్నీ పోయి ఎండ వచ్చింది, ఎండ కొడుతుంది అనమాట. ఇప్పుడు లైట్గా కిందికి దిగుతున్నాం. నాకు ఒకటి అర్థమవుతలేదు, మనం సిక్కిం పైన ఉంటుందా కింద ఉంటుందా, లేకపోతే మనం చాలా పైకి మళ్ళీ కింద దిగుతున్నామా నాకు అర్థమవుతలేదు. ఇప్పటిదాకా ఫాగ్ ఉండి ఏం అనిపించలేదు, కానీ బ్యూటీ బ్యూటీ బ్యూటీ, దిస్ ఈజ్ బ్యూటీ, ప్యూర్ బ్యూటీ మ్యాన్, ప్యూర్ బ్యూటీ. బాబా ఏమన్నా ఘాట ఇది. ఓ క్రేజీ మ్యాన్, క్రేజీ అంటే క్రేజీ ఘాట్. అది చూడండి ఏమన్నా ఉన్నది అసలు. బాబా మనల్ని అక్కడ వెళ్ళినప్పుడే ఒక్క ఫోటో తీసేలే పాడికి ఇరికిళ్ళు. వెల్కమ్ టు కాలింపాంగ్ డిస్ట్రిక్ట్. సో అక్కడ ఒక బ్రిడ్జ్ పైన ఎక్కువ వెహికల్స్ ఉండద్దు అనుకుంటా నాకు తెలిసి. సో ఆపేషన్లు బేసిక్గా ఇక్కడ ఆపేషన్ అన్నమాట బ్రిడ్జ్ పైన. సో మేబీ ఆ వెహికల్స్ పోయిన తర్వాత ఇంకొకరిని రిలీజ్ చేస్తారు. అంటే బ్రిడ్జ్ ఎక్కువ వెయిట్ తీసుకోలేదు కదా, సో దానికోసం అనుకుంటా. ఓరు మొత్తం చెక్కలు ఉన్నాయి రా, ఇలా పోతారా. ఈ అమ్మ జీవితం ఎందుకేనా ఎక్కువ కార్లో పంపిస్తలేరు, ఒక్కొక్కరు ఆపి పంపిస్తున్నారు. అమ్మతోడు భయమేది నాకు, ఇళ్ళకెళ్ళి రావాలంటే. అందరూ పోతున్నారు కదా, మనకేం భయం అనుకో, బట్ మనకు ఫస్ట్ టైం కదా అట్లాంటి బ్రిడ్జ్లో రావడం చెక్క పైకి వెళ్ళి. దీని అమ్మ జీవితం అల్టిమేట్. ఇక్కడ రివర్ ఉంది, వాటర్ ఫ్లో కూడా ఉంది రివర్లో. చూద్దాం. ఏదో రివర్ వాటర్ బాగానే ఉన్నాయి యాక్చువల్గా రివర్లో. ఓ నాట్ బ్యాడ్. ఇప్పుడు సిక్కిం ఎంటర్ అవుతాం నాకు తెలిసి. ఇంకా వెస్ట్ బెంగాల్ ఇంకా అయిపోతుంది ఇంతటితో, కొంచెం ముందుకు అయిపోయినాక అనుకుంటా. మొత్తం ఆ రివర్ పక్క నుంచే వెళ్తున్నాం మనం. ఇట్లా వీళ్ళు ఇది ఉంది కదా ఈ ప్లేస్, దాని వెనక మొత్తం ఫ్లో అవ్వకుండా వెళ్ళిపోతుంది. దాని పక్క నుంచి వెళ్తాం. ఇప్పుడు ఇట్లా వెళ్తాం, కనిపిస్తుందేమో. ఇక్కడ చూడండి కనిపిస్తుంది, ఇదిగో. బ్రిడ్జ్ పేరు అయితే ఏందో తెలియదు, చూడాలి. బట్ నైస్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం లారీలు, ఎక్కడి వరకు కాదు ఇంకా ముందుకు ఎంతవరకు ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం లారీలు ప్యాక్ చేసేసినాయి. సైడ్కి వెళ్ళి కొట్టేసుకుంటూ వచ్చినాం. మొన్న మేము కూడా తెలుసు అమ్మాయిలు కదా, అమ్మాయిలు డాన్స్ చేస్తా అంటే చెప్తాడు, అమ్మాయిలు డాన్స్ చేస్తా అంటే మనవాడు. లేదు అబ్బాయిలకు కూడా చెప్పిండు అనుకో, ఆడ 4 అబ్బాయిలకు చెప్పిండు. చూసినా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఎట్లుండే అట్లా మొత్తం ఫుల్ లారీలు. మేబీ లారీలు అన్నీ కూడా అన్నీ సిక్కిమే, అన్నీ గుజరాత్, సిక్కిం, వెస్ట్ బెంగాల్ ఐ డోంట్ నో. మేబీ ఇక్కడ ఎందుకు ఆగినాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు అర్థమవుతలేదు. అంతా మొత్తం బ్లాక్ అయిపోయిండు 7 వరతాడికి. అయ్యో కార్లు కూడా అయిపోయినారా ఇలా, పండుకున్నారా అలా మొత్తానికే. కోరిని కస్టమరా బాబు. లాస్ట్ టైం మీకు కొడైకెనాల్ పోయినాం చెప్పినా మీకు, నా కొడైకెనాల్ వీలాగ్ చూసిన నాకు తెలియదు, కానీ 5 kilometers 3 hours నమ్ముతారా? 5 kilometers 3 hours కొడైకెనాల్లో. సేమ్ ఇట్లనే హాలిడే డెస్టినేషన్ పోయినందుకు మా ఫ్యామిలీతోని ఘాట్ రోడ్లల్లా. అబ్బా పిచ్చి లేచిందబ్బా. సేమ్ అదే వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఇప్పుడు నాకు తెలిసి. మొత్తం ఇదేదో ఫారెస్ట్ ఏరియాలో కనిపిస్తుంది. మొత్తం మిలిటరీ వాళ్ళు ఏడ పడతాడు ఉన్నారు, మొత్తం ఏడ పడతాడు ఉన్నారు రోడ్ల పోండి. బాగా ఇల్లు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి రివర్ పక్కన. వెరీ నైస్.
చూడడానికి అసలు మంచిగా ఉన్నాయి. అరే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా అవుతుందిరా బేట. ఆ రివర్ పేరు ఏంటి తెలుసా? తీస్తా రివర్. ఇక్కడ ఉంది చూడండి, తీస్తా రివర్. తీస్తా జస్ట్ అట్లా ఆగినాం. మాకు ఇంకా 1.5 hours చూపిస్తుంది అన్నమాట రీచింగ్ డెస్టినేషన్. జస్ట్ నార్మల్గా అట్లా ఫొటోస్ దిగుతున్నారు. ఒక తీస్తా రివర్ చూపించినా కదా, అక్కడ ఆగినప్పుడు చూసిన అన్నమాట. అటు సైడ్ రివర్కి అటు సైడ్ మొత్తం సిక్కిం, ఇటు సైడ్ మొత్తం వెస్ట్ బెంగాల్. సో మనం ఇంకా వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాము, ఇంకా సిక్కిం ఎంటర్ కాలేదు. ఇప్పుడే మ్యాప్స్ పెట్టుకున్నా. 42 kilometers ఉంది ఇంకా గ్యాంగ్టాక్కి. సిక్కిం క్యాపిటల్ అన్నమాట గ్యాంగ్టాక్. సో గ్యాంగ్టాక్ వెళ్తున్నాం మనం. ఇప్పుడు 1 hour 15 minutes ఉంది. 6:10 PM చూపిస్తుంది టైం వచ్చేసి. ఎవర్రా డిజైన్ చేస్తారు ఇవన్నీ? ఇట్లా పోతే అట్లా అని పోతే ఇదేమో మొత్తం వెస్ట్ బెంగాల్, అటుదికేమో మొత్తం సిక్కిం. అసలు టూ మచ్. తిరిగి 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 పోతున్నాం చూడు. ఇంకా రే అలా పడేసారా, పడితే అటేరా. నేను ఏమి తీస్తారు ఇవ్వరు కదా, ఎవరొకరు తీస్తారని నన్ను కూడా. ఇప్పటిదాకా గట్టిగా వర్షం పడ్డది ఇక్కడ, 100% చెప్పగలుగుతా. ఎందుకనంటే చెట్ల కిందకి పోతే నాకు టపడ వాటర్ పడ్డాయి. ఇప్పుడు ఇంకా యాక్చువల్గా లైట్గా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. బెటర్ ఫోన్ తీసేసి లోపల పెడితే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ వర్షం పడితే నేను గోప్రో కూడా తీసాల్సి వస్తుంది. అన్నీ తీసేస్తా, బేసిక్ అది కూడా తీసేస్తా. ఇది అవసరం లేదు, బట్ స్టిల్ తీసేస్తా. అయ్యో వర్షం ఎంత పని చేస్తే 3 రోజుల నుంచి వెళ్ళి పడు 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 అంటే పడవు. ఈ చలి ప్రదేశంకి వచ్చిన తర్వాత పడతాను. అయ్యో. వెల్కమ్ టు సిక్కిం. సిక్కింలోకి ఎంటర్ అయిపోయినాం మనం. వీఆర్ ఎంటరింగ్ సిక్కిం. గోప్రో తీసేస్తాం ఇక, ఎందుకు తలకాయ నొప్పి, హెడ్ఏక్ దాంతో. ఫైనల్గా గ్యాంగ్టాక్ అయితే రీచ్ అయిపోయినాం. సిక్కింకి వచ్చేసినాం. వీఆర్ ఇన్ సిక్కిం. సో ఎక్కడైతే నేను గోప్రో ఆఫ్ చేసినో ఆడ దారిలో వర్షం పడింది అనమాట. సో గోప్రో Insta360 ఫోన్ నీ లోపల పడేసి ఇంకో ఇది వేసుకొని కూర్చున్నాం అనమాట. అండ్ అక్కడ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు కూడా సూపర్ పడుతుంది వర్షం. బయట బైక్స్ కూడా లోపల పార్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి తీసుకున్నాం అనమాట. మీకు చూపిస్తా, జస్ట్ చెక్ వన్స్. ఇక్కడ ఉంది చూడండి. సో బైక్ అయితే ఇట్లా పార్క్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అనమాట. బేసిక్ ఏంటంటే రోడ్ అక్కడ ఉంది కదా, మాకు ఇక్కడ బైక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్కింగ్కి. అందుకే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి, 3 బైక్స్ అయితే అక్కడ పార్కింగ్ చేసుకున్నాం. అండ్ సిక్కింలో ఫాగ్ పడుతుంది. ఫాగ్ ఈ టైంకి 7 అవుతుంది టైము. లిటరల్గా మొత్తం ఫాగ్తోని మనిషి తడిచిపోతున్నాడు, అంత ఫాగ్ పడుతుంది అనమాట. చల్లగా అంటే చల్లగా ఉంది. నా బ్యానర్స్ ఇక్కడ పెట్టుకున్నాను యాక్చువల్గా. సో బ్యానర్స్లో అంటే కోల్డ్ ఐటమ్స్, మన జాకెట్, స్వెటర్ ఇవన్నీ ఇల్లు ఉన్నాయి అనమాట. సో తీసుకుందామని చెప్పేసి మళ్ళీ రూమ్కి వచ్చిన. సో ఇప్పుడు రూమ్కి వెళ్తా, రూమ్ కూడా చూపిస్తా. రూమ్ కూడా బాగుంది. దీని కాస్ట్ ఎంత అదండి నేను రూమ్లో చెప్తాను అనమాట. అండ్ హోటల్ ఈజ్ వెరీ నైస్. రూమ్ దగ్గరికి వచ్చిన, కిందికి వెళ్ళి కింద కొంచెం బాత్కాన్ అయిందనమాట. అంటే ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో లేడీ, తను అండ్ తన డాటర్ అండ్ బేసిక్గా తన హస్బెండ్, బేసిక్గా ఓనర్స్ అందరూ కూర్చోబెట్టి చాయ్ పెట్టి, చాయ్ ఇచ్చి, చాయ్ తాగిపించి మాట్లాడాలన్నమాట. అయితే పెద్ద బ్యాడ్ న్యూస్ ఏది అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళిద్దరు కూడా ఒక బ్యాడ్ న్యూస్ ఎంజాయ్ చేస్తున్నారు లోపల. బ్యాడ్ న్యూస్ చెప్పేద్దాం. చూడండి మా వాళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు రూమ్లో. మీ ఇద్దరికి బ్యాడ్ న్యూస్. లాచుంగ్ రోడ్ మొత్తం పగిలిపోయింది మధ్యలో. లాచుంగ్ రోడ్, లాచింగ్ కాదు. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, యాక్చువల్గా ఇనిషియల్గా మా ప్లాన్ చెప్తానండి. కంప్లీట్ ప్లాన్ మీకు ఎప్పుడు చెప్పలేదు. సో కంప్లీట్ ప్లాన్ చెప్తా. సిక్కిం, నార్త్ సిక్కింకి వచ్చినప్పుడు లాచుంగ్ అండ్ లాచెన్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో లాచెన్లో గురుడాంగ్మర్ లేక్ అని ఒక లేక్ ఉంటుంది. అది చాలా ఫేమస్ అనమాట. చాలా హైట్లో ఉంటుంది అనమాట. అడికి వెళ్తే బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి అది అని చెప్పేసి అన్నారు. లేదు 17,800 సీ లెవెల్, ఎబో సీ లెవెల్ అనమాట. లాటిట్యూడ్ అసలు డేంజర్ ఉంటుంది. కాకపోతే అది లాచెన్ రోడ్స్ మొత్తం వలిగిపోయి అది క్లోజ్ చేసినట్లు, పర్మిట్స్ ఇవ్వట్లేదు. సో మాకు ఇంకా మిగిలిన 2, ఒకటేమో ఈస్ట్ సిక్కిం నతులా పాస్, ఇంకోటేమో లాచుంగ్, అది కూడా నార్త్ సిక్కింలోనే. సో ఈస్ట్ సిక్కింలో ఏమైంది, అందులో నతులా పాస్ ఉంటుంది. నతులా పాస్లో చైనా బార్డర్ ఉంటుంది. చైనా బార్డర్ పోవాలనేది మా మెయిన్ టార్గెట్ అనమాట. సో నతులా పాస్ కూడా బిస్కెట్ అయింది. ఎందుకు అని చెప్పేసి అంటే అది ఫుల్ స్నోఫాల్ పడి అండ్
మొన్ననే లైక్ 2 days బ్యాకే మిలిటరీ వాళ్ళందరూ చాలామంది ఒక 50 to 80 మెంబర్స్ని తీసుకొని వచ్చారంట, అంటే సేవ్ చేశారంట. సో అందుకే దానికి కూడా పాస్ ఇవ్వట్లేదు. అండ్ మాకు మిగిలిన ఆప్షన్ ఒక్కటే, లాచూంగ్లో ఎంతాంగ్ వ్యాలీ ఉంటుంది, 0 పాయింట్ ఉంటుంది, అండ్ కటావ్ అనే 3 places ఉంటాయి అనమాట. ఫుల్ స్నోఫాల్ ఉంటుంది, మంచి స్నో ఉంటుంది, లైక్ మంచు కొండలు ఉంటాయి. ఇక అదన్నా ఉన్నది బిస్కెట్ కాకుండా అని చెప్పేసి అది ఇక అవి క్యాన్సిల్ అని చెప్పేసి మేము పెళ్ళింగ్ పోదాం అనుకున్నాం. పెళ్ళింగ్ గురించి తర్వాత మాట్లాడతా. సో ఇప్పుడు నార్త్ సిక్కింగ్ లాచూంగ్ నాకు 2 photos వచ్చినాయి అనమాట. ఫోటో మీకు కుదిరితే పెడతా, ఎందుకంటే అవి నేను కింద ఓనర్ ఫోన్లో చూసిన, ఇట్లా వలిగిపోయింది రోడ్డు మధ్యలో. సో దానికి కూడా పర్మిట్ ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి అంటున్నారంట. రేపు మార్నింగ్ 6 అయితే తప్ప మనకు ఆ పర్మిట్లు గురించి తెలియదు. ఒకవేళ పర్మిట్ రాలేదనుకో అసలు మేము ఏం చేసేది లేదు ఇక్కడ. దరిద్రం ఇంతగానే దరిద్రం ఏది ఉండదు. 2100 kilometers వచ్చి ఈడికి వచ్చి ఏం చేయకుండా మళ్ళీ రిటర్న్ పోవాలి. ఈరోజు అయితే స్టేటస్ ఇది, మాకు ఇన్-హౌస్ రెస్టారెంట్ ఉంది దీంట్లో. మీకు రూమ్ కూడా చూపించిన కదా. సో కొంచెం వెనక రెస్టారెంట్కి వెళ్తాం. సో రెస్టారెంట్ కూడా చూపించి లాగ్ అయితే అప్పుడు ఎండ్ చేస్తా. మిగతా విషయాలని రేపు మాట్లాడతా. ఇప్పటివరకు మీరు కనుక లేదా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, మోటోవిలాగ్స్ ఇష్టం అన్న వాళ్ళకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో విషయం, కమెంట్లు కొట్టండి అయ్యా. కమెంట్లు కొడితే నా వీడియో కొంచెం ముందుకు పోతుంది, జర కమెంట్లు కొట్టండి. సో మా ఫుడ్ ప్రిపేర్ అయింది, రెడీగా ఉంది, కిచెన్కి రమ్మని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇప్పుడు కింద రెస్టారెంట్కి వెళ్తున్నాం. మేము యాక్చువల్గా సూప్ ఆర్డర్ పెట్టినాం. సూప్ రూమ్కి వచ్చేసింది, సూప్ తాగేసినాం, వేడి సూప్, బట్ వెజ్ సూప్ అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరు ఈరోజు వెజ్, మనం నాన్ వెజ్. సో ఇప్పుడు కింద కిచెన్కి వెళ్తున్నాం. మీకు కింద రెస్టారెంట్ కూడా చూపిస్తా, హోటల్ కూడా చూపిస్తా. చూడండి, మనకి మంచిగా లిఫ్ట్ కూడా ఉంది, సో సామాన్ తెచ్చుకోవడానికి. అండ్ కిచెన్ వచ్చేసి కింద ఉందన్నమాట. ఇది ఉంది చూసారా, దిస్ వన్, ఇది బార్ అన్నమాట. లైక్ మందు తాగాలన్నా ఏమన్నా అన్ని లోపలే హ్యాపీగా తాగచ్చు ఇక్కడే. ఇప్పుడు చూడండి, మనల్ని ఆల్రెడీ కుమ్మేస్తున్నారే. చూడండి, ఆల్రెడీ తాగుబోతులు వాటర్ తాగుతున్నారు, వేడి వాటర్ తాగుతున్నారు.